నమస్తే. తిరుపతి లడ్డు అంటే లడ్డు మాత్రం కాదు, అది మన కుటుంబంలో ఒక భాగం. భారతదేశంలో పుట్టిన ఏ మతస్థుడైనా గౌరవించే వాటిలో తిరుపతి లడ్డు ఒకటి. అది కాదని చెప్పేసి ఒక సనాతన ధర్మాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్న ఒక ఆచారాన్ని తుంగలో తొక్కడానికి గత 5 సంవత్సరాలు ప్రయత్నించారు. అదే కాకుండా ఈ మధ్యన ఒక ప్రబుద్ధుడు, మాజీ ఎమ్మెల్యే ఎంపీఓ సంథింగ్ తెలియదు గాని, ఆయన మాటల్లో పంది కొవ్వు గేదె కొవ్వే రేట్ ఎక్కువ, ఆవు నెయ్యి రేటు తక్కువ, అలాంటప్పుడు అందులోకి ఎలా వేస్తాము, ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి కొంచెం కూడా వీళ్ళు సిగ్గుపడడం లేదు. ఇంత కల్తీ జరుగుతూ, ఒక దేవుడి ప్రసాదంలో కూడా కల్తీ జరుగుతూ మనుషుల మనోభావాలతో ఆడుకుంటున్నాము అని కొంచెం కూడా వీళ్ళ దగ్గర మానవత్వం లేదు. అంటే మేము సంపాదించుకొని డబ్బులు ఎత్తి పెట్టుకుంటే చాలు, ఎవరెటు పోతే మాకేమి, దేవుడైతే మాకేమి, సనాతన ధర్మం అయితే మాకేమి, ఎవరైతే ఏమి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది కాకుండా ఇంకా మాటలు ఎంత వస్తే నోటికి అంత, అది పద్ధతి కాదు. ఏదో ఒక రోజు మీకు కూడా తెలుస్తుంది, దేవుడేం ఊరికి వదిలిపెట్టాడు ఎవరిని.